హలో మూవీ లవర్స్. ఇప్పుడే యూట్యూబ్‌లో మన విజయ్ తలపతి నటించిన 'జననాయకన్' అనే ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పుడే చూసొచ్చాను. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది భయ్యా. నెక్స్ట్ ఇంకొకటేంటంటే సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి చాలా మాటలు వినిపిస్తున్నాయి. ఇది 'భగవత్ కేసరి' రీమేకా కాదా అనేది అసలు చాలా మందికి క్లారిటీ లేదు. లేదు మన విజయ్ తలపతి ఫ్యాన్స్ అయితే మాత్రం లేదు ఇది చాలా ఒరిజినల్ కంటెంట్, ఇది మా అన్న ఒరిజినల్‌గానే చేస్తున్నాడు అంటున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్‌తో అందరికీ ఫుల్ క్లారిటీ వచ్చేసింది. సో ఇది 'భగవత్ కేసరి' పక్కా రీమేకే. ఎందుకంటే ట్రైలర్‌లో చూసుకుంటే ప్రతీది కూడా పిన్ టు పిన్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ మన 'భగవత్ కేసరి' అదే బాలయ్య బాబు గారు నటించిన సినిమా ఉంది కదా! సో ఆ ట్రైలర్, ఈ ట్రైలర్ పక్క పక్కన పెట్టి చూస్తే 2 కూడా యాజ్ ఇట్ ఈసే ఉన్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ విజయ్ గారిది లాస్ట్ సినిమా అయినా కూడా ఒక రీమేక్ సినిమాని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన లైఫ్ అనేది రీమేక్ సినిమాతోనే స్టార్ట్ చేశారు కాబట్టి దాంట్లో చాలా సక్సెస్ అయ్యారు ఆయన. సో ఇప్పుడు మనకి తమిళనాడులో విజయ్ గారిని రీమేక్ కింగ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి రీమేక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆయన ఈరోజు ఈ స్థాయిలో పెట్టింది. సో ఆయన లాస్ట్ సినిమాకి ఈ 'భగవత్ కేసరి' అనే సబ్జెక్ట్‌ని ఎందుకు ఎంచుకున్నారో అయితే మనకైతే తెలీదు కానీ ఇది కూడా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ పొంగల్‌కి ఖచ్చితంగా జాన్ 9th అయితే రాబోతుంది సినిమా. సినిమా చూసాకే ఎలా ఉంటుందో ఏంటో ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాం. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా కోసం. ఈ సినిమా వచ్చిన తర్వాత జాన్ 9th వెళ్ళి చూసి ఎలా ఉందో ఫస్ట్ రివ్యూ మందే వస్తుంది. సో ఇది ఈ ట్రైలర్ కోసం నాకు అనిపించింది జెన్యూన్ ఒపీనియన్. సో ఇలాంటి వీడియోస్ నీకు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.